డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. స్నేహమేరా
జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా.
కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు, కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. చేయి చేయి కలపరా, చెలిని చేయా కదలరా. చేయి చేయి కలపరా, చెలిని చేయా కదలరా. గుండె గుండెను రాసుకొని దండుగా నువ్వు సాగరా. గుండె గుండెను రాసుకొని దండుగా నువ్వు సాగరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు. ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమేగా గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. మలమూత్రాల వలయంలో నా మునిగి తేలికనమునకు చీమునెత్తురును పంచి చక్కని రూపురేఖలందించి. మలమూత్రాల వలయంలో నా మునిగి తేలికనమునకు చీమునెత్తురును పంచి చక్కని రూపురేఖలందించి. కడుపులోన భద్రంగా దాచి నవమాసములు మోసి ప్రసవ వేదనతో జన్మనిచ్చేటి అమ్మే గద తొలి గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. తన గుండెల పైన తొలి అడుగులనే వేయించి చిటికె నేలు పట్టి ప్రపంచాన్ని పరిచయమే చేసి. తన గుండెల పైన తొలి అడుగులనే వేయించి చిటికె నేలు పట్టి ప్రపంచాన్ని పరిచయమే చేసి. తప్పటడుగుతో నా కలిగే ముప్పును వివరించి తప్పొప్పుల తేడాలను నేర్పే నాన్నే గదమలి గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు.
మానవతకు సంపూర్ణతనిచ్చే మాధవుడే కద గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. ఎంతటి చరిత్రకారులైన సిద్ధాంతకర్తలైనా ప్రపంచాన్ని శాసించేటంతటి అగ్రనేతలైనా, ఎంతటి చరిత్రకారులైన సిద్ధాంతకర్తలైనా ప్రపంచాన్ని శాసించేటంతటి అగ్రనేతలైనా గురువు వల్లనే కదా అంతటి గుర్తింపు పొందినది. గురువని స్ఫూర్తి లేని నాడు సృష్టి మనుగడే శూన్యం. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు. ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమేగా గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ. ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా, ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా. ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన, ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన. అక్షర పదములను కలిపి పాఠం బోధించిన, లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన. తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన, తరిగిపోని సంపదగా చదువులనందించిన. సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన, సమాజంలో మానవతా విలువలనే పెంచిన. గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఎలాంటి ప్రోగ్రామ్ జరిగినా మన సార్ ఫస్ట్ పాట పాడాలని చెప్పేసి కోరేది. మన క్లాస్లో అప్పుడు పాట శంకరావుడి
చేస్తాడు కొంచెం బిజీ మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు. కొందరు ఇప్పుడు మన ముందు లేరు కనుక వారికి 2 నిమిషాల మౌనం పాటించి రామస్వామి సార్ గారు, సాంఘిక శాస్త్రం చెప్పే సార్ వారు మరియు పరమేశ్వర సార్ మనకు తెలుగు చెప్పిన గురువులు ఈరోజు మన ముందు లేదు. లింగస్వామి సార్ మ్యాథ్స్ చెప్పేది. మన చిన్నతనంలో తొలపాఠ పెట్టినటువంటి నర్సయ్య సార్ గారు కూడా మన ముందు లేదు కనుక వారి కొంచెం 2 నిమిషాలు మౌనం పాటించి. ఓకే, స్టార్ట్. కళ్ళు మూసుకోండి. అక్కడ లేదు. ఓకే, ధనలక్ష్మి కొంచెం పర్సనల్ ప్లాన్ మీద రాలేదు సార్. మైపాల్ వస్తున్నారు. 24 మెంబర్స్ ఒకటి తీసారు లేదు మిగతా తీసారు. మన ఈ కార్యక్రమానికి 20 years ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పటి నుండి అనుకున్నాం సార్ చేద్దామని. కానీ జనవరి 1st రోజు నేను ఇది గ్రూప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది సార్. 10th అయిపోయి 25 సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ అనేది జనవరి 1st రోజు క్రియేట్ చేసుకోవడం జరిగింది. కానీ నవంబర్ 30కి ప్రోగ్రామ్ చేసుకోవడానికి సమయం ఇలా కుదిరింది. ఇందులో ఈ కార్యక్రమానికి అందరికీ ఒక్కొక్కరికి చాలా సార్లు ఉంటారు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా అప్పుడప్పుడు సుమలత కొంచెం ఇంటి దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి సుమలత కమలా గారు చిరంజీవన్ నగర్ లోకల్ ఇవి ఉండేది. కానీ మీరు ఎవరు ఒక్కసారి కూడా ఇంతవరకు చూడడం అనేది లేదు. అలాంటప్పుడు ఈ 25 సంవత్సరాల తర్వాత ఎవరికి ఫోన్ చేస్తే ఏమనుకుంటారో, వాళ్ళ భర్త దగ్గర ఉంటుందో ఫోన్ ఎట్లా ఏమి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. నెంబర్స్ అయితే సేకరించడం జరిగింది కానీ ఫోన్ చేయలేకపోయినా. నెంబర్స్ సేకరించి 2 months తర్వాత కానీ కూడా ఫోన్ చేయలేకపోయినా. కానీ ఈ ఒక్కటి చేసి అందులో అంబిక ఫోన్ చేసి తిరుమల లైన్లో తీసుకొని ఇట్లా మాట్లాడడం ఏం కాదు మాట్లాడాలని చెప్పేసి చేయడంతో సరే ఏదైతే కానీ అని చెప్పేసి అందరికి ఫోన్ చేయడం జరిగింది. అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఒక్కొక్కరు ఏం లేదు, మీ పేరు సార్. నా పేరు కోడం రాజు, మాది పక్క విలేజ్ పాతాలపల్లి సార్. నేను ప్రస్తుతం మున్సిపల్ ఆఫీస్లో చేస్తున్నాను. ఆ స్టడీ వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్లో MA సోషాలజీ పూర్తి చేసిన సార్. 2 పాపలు. మా మిసెస్ కూడా హుజరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తుంది. మా చెల్లె తమ్ముడు ఉన్నాయి. చెల్లె పెళ్ళి ఉంది కాబట్టి చెల్లెలు చేసిన తర్వాత నేను చేసుకోవడం జరిగింది. నా పిల్లలు చిన్న పిల్లలు 3rd class 5th class 2 పాపలు. అది సార్ మన నిధులకు ఏం లేదు, తప్పుగా అనుకోకండి. వద్దు అనుకుంటే ఓకే పేరు చెప్పి అది చేయండి, బాధపడేది లేదు. అంతే. ఇంత టైం మా కోసం వెచ్చించి ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసుకొని మా కోసం ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. 25 సంవత్సరాల తర్వాత ఇందరిని గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినందుకు కోడం రాజుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు పావని, అందరికీ తెలిసే ఉంటుంది. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 1.5 year నుండి జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఆల్రెడీ
జాబ్ వచ్చింది ఇన్ఫోసిస్లో. బిజినెస్ ఉమెన్, బిజినెస్ ఉమెన్. స్టడీ లేదు. మా హస్బెండ్ అగ్రికల్చర్, ఏం బిజినెస్ ఉమెన్. ఓకే, విజయ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాకు విద్యను అందించిన ఈ గురువులందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. అండ్ ఫ్రెండ్స్, మీ అందరినీ చూడడం కూడా నాకు చాలా 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 సంతోషంగా ఉంది. సార్ అన్నారు ఇందాక మేడం విజయ అంటే 20 years తర్వాత ఎవరినైనా ఒక ఉమెన్ని పలకరించేటప్పుడు సడన్గా ఫోన్ చేసి నువ్వు విజయ కదా అని అంటే నా మనసు ఎందుకో ఒప్పుకోలేకపోయింది. అంటే ఒక స్త్రీకి ఒక గౌరవం అనేది ఉంటుంది కదా. నేను కొంచెం మీరెవరు అని హార్ష్గా మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు కంప్లీట్గా ఇంటర్వ్యూ చేసుకోకుండా కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయినా. సో ప్రతి స్త్రీకి వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలనేది నాకు గట్టిగా ఉంటుంది. అందుకోసమనే నేను అలా రియాక్ట్ అయ్యాను. ఎవరితో అయితే మాట్లాడానో రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ దాట్. నా ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థం కావాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ విలేజ్కి నేను వచ్చిన ప్రతిసారి అందరినీ చూస్తూ ఉంటాను. కొంచెం ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ వింటూ ఉంటాను. అది నా మనసు అస్సలు ఒప్పుకోదు. అందుకే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ కాల్డ్ మేడం విజయ. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్. అండ్ సార్, ఐఎమ్ పల్కా విజయ, డాక్టర్ ఆఫ్ రామస్వామి. అండ్ మా నాన్నగారి ఆశని, ఆయన కళని నెరవేర్చి ఇప్పుడు ఈ పొజిషన్లో మీ ముందు నిలబడ్డాను. నాకు దానికి ఎంతో గర్వంగా ఉంది. మా నాన్నగారు చెప్పారు, నేను చిన్నతనంలో మగమరిలో చదువుకున్నాను 7th class వరకు. దాని తర్వాత ఇక్కడ జమ్మికుంటకి రావడం జరిగింది. నాన్న ఎందుకు నన్ను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయలేదు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు ఏంటి అని అడిగితే ఆయన ఒక మాట చెప్పారు, చూడు బిడ్డ, ఖచ్చితంగా నువ్వు ఈ క్లాస్ ద్వారా చాలా నేర్చుకుంటావు. నా కళ ఏంటి అంటే నువ్వు కూడా ఒక గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అని. సో అది ఇవాళ నేను నిలబెట్టినందుకు నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. అండ్ ఈ సందర్భంలో మా నాన్నగారిని గుర్తు చేసుకున్నందుకు ఎక్కడ కూడా ఏ సందర్భం దొరకలేదు. ఇది ఒక సందర్భమైనందుకు నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. అండ్ ప్రతి ఒక్క స్టేజ్లో అండ్ ఎవ్రీవన్ నౌ ఐఎమ్ డూయింగ్ మై జాబ్. నేను చేస్తున్నప్పుడు ఐ రిమెంబర్ ఎవ్రీవన్ ఫుడ్ స్టెప్స్. మదనయ్య సార్, చంద్రకాంత్ సార్, అండ్ మాకు మ్యాథ్స్ టీచర్స్ సార్, అండ్ సమయ సార్, అండ్ భాస్కర్ సార్, ఎవ్రీవన్ ఐ రిమెంబర్. చంద్రకాంత్ సార్ ఎప్పుడు కూడా మాకు ముఖ్యాంశాలు ఆర్డర్లో చెప్పమని చెప్పేది. ఫిజిక్స్లో నాకు చాలా హాట్ సబ్జెక్ట్ నిజంగా అది. అవన్నీ ఆర్డర్లో చెప్పకుంటే ఏమవుతుంది, నార్మల్గా చెప్పొచ్చు కదా అని ఒక ఫీలింగ్ ఉండేది. అందులో భావన ఈజ్ ద బెస్ట్. ఎప్పుడు కూడా ఆర్డర్లోనే చెప్పేది. ఐఎమ్ గెటింగ్ ఇన్ ట్రబుల్ ఇన్ దట్. కాకపోతే ఇప్పుడు నేను టేక్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఏదైనా ఒక ఆర్డర్లో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ థింగ్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ థింగ్ ఫ్రమ్ యూ. అండ్ about Madanaya sir, and very sincere, very humble, and very serious. And it's not a great thing to say about me. నేను ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్గా కూడా చేస్తున్నాను. అందులో హంబుల్నెస్ కానీ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కానీ, నేను ఇప్పుడు ఈ అకేషన్ వచ్చిందని చెప్పట్లేదు. బట్ నేను నా గురించి ఆలోచించుకున్నప్పుడు నేను ఎలా ఉండాలి అనేది నా టీచర్ల ద్వారా నేర్చుకున్నాను. దానికి ఎంతో హ్యాపీగా ఉంది సార్. అండ్ ఆల్సో అండ్ అదర్ సార్స్ చాలా చాలా నేర్చుకున్నాం అందరూ.
అందరికీ మ్యారేజ్ చేశారు ఇమీడియట్లీ ఆఫ్టర్ 10th క్లాస్. ఒకవేళ ఆ జనరేషన్ అలా ఉండేదేమో, కానీ అదే జనరేషన్ ఇప్పుడు పుట్టి ఉంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందరూ కూడా నాకు ఈక్వల్గా ఉండేవాళ్ళని నిజంగా చాలా 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 సార్లు గుర్తు చేసుకున్నాను. అండ్ వాళ్ళ హస్బెండ్స్ కూడా, అంటే ఇప్పుడు నాతో ఈక్వల్గా ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి వాళ్ళ హస్బెండ్ సపోర్ట్స్తో మూవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడు కూడా నా ఫ్రెండ్స్కి నేను తక్కువ అనుకోను, ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ దొరకలేదు, ఆపేశారు. ఇందాక ఒక ఫ్రెండ్ చెప్తుంది ఏంటి అని, ఎవరు కూడా షేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్రొఫెషన్ చెప్పుకోవడానికి అని. ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్ అది 100% నిజం. ఎందుకంటే మనం లైఫ్లో మనకి ఏది వస్తుందో అదే దాన్ని సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేయడంలోనే మన లైఫ్ అనేది డిసైడ్ అయి ఉంటుందని నా నమ్మకం. మీరు ఎవరు కూడా తక్కువ ఫీల్ అవ్వద్దు, అలాగే నేను ఇంకేదో ఎక్కువ అని కూడా అస్సలు ఫీల్ అవ్వట్లేదు. అండ్ నాకు ఒక రకంగా చెప్పాలి అంటే మీరందరూ కూడా ఇన్స్పిరేషనే. మీరందరూ మీ చదువు ఇక్కడ ఆగిపోయింది, సో మీ అందరి తరఫున నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను దాన్ని ప్రూవ్ చేసుకొని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఈ పొజిషన్కి రీచ్ అయ్యానని అనుకుంటున్నాను. అండ్ కోడన్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలాసార్లు కాల్ చేశారు అండ్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇంతమందిని ఇక్కడ అందరినీ చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది. నేను అన్నాను ఒక్కరు వస్తే మాత్రం నేను అస్సలు రాను, అందరు సార్స్ని చూడాలి, అలా అయితే నేను వస్తాను అని గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేశాను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంత ఫార్మల్గా ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆన్ డెప్త్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాను సార్, అయితే సంశయరావు సార్ లోకల్ సార్. అదే రోజు నేను ఏదైతే ఫ్రెండ్స్ అందరికీ 1 వీక్ ముందు లాస్ట్ సండేనే అందరికీ పర్సనల్గా అందరికీ 23 మెంబర్స్కి ఫోన్ చేసి డేట్ ఫిక్స్ చేస్తున్నా సార్ వాళ్ళకు చెప్తున్నా అని చెప్పేసి ఫోన్ చేసిన తర్వాత వీళ్ళందరికీ ఫోన్ చేసిన తర్వాత సార్ వాళ్ళ మీద ఫోన్ చేయడం జరిగింది సార్. అదే రోజు సార్ ఆస్ట్రేలియా వెళ్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. సాంశయరావు సార్. నెక్స్ట్ దేవదాస్ సార్. స్టేజ్ మీద వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నా మిత్రులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలా కోరుకుంటాము ఇన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలేదు. సో నాకు ఎక్కువగా గుర్తుంది సార్ మధ్యలో కలిశారు. నేను సార్ వాళ్ళని సమ్మాయి సార్ అప్పుడప్పుడు కలుస్తారు. తర్వాత మదనయ్య సార్ మ్యారేజ్లో నేను కలుసుకున్నాను. సార్ ఇప్పుడే నేను చూస్తున్నాను 25 years తర్వాత. సో చాలా మళ్ళీ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి వాస్తవంగా ఎవరు అంత మూవ్ కాలేదు. కోడెన్ రాజ్ నా క్లాస్లో నేను చాలా క్లోజ్ మంది రాలేదు. ఆయన ఒక్కటే రా అంటాను, మిగతా వాళ్ళకి ఎవరు కూడా విన్నాను. చాలా చదువు తర్వాత మేమిద్దరు కూడా జరుపుకోలేకపోతున్నాం, తరచూ కలుసుకుంటాం. సో వాస్తవంగా ఇలాంటి వేదిక జరగడానికి చాలా కష్టపడ్డాడు. మీ అందరిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది పేర్లు మాత్రమే రాష్ట్ర తెలుసు, ఇప్పుడు చూడడం చాలా హ్యాపీగా ఉంది. మా బ్రదర్స్ అయితే ఇప్పుడు ఇలా కలుసుకుంటాం. తర్వాత రఘుపతి, తర్వాత కమలాకర్, తర్వాత ప్రవీణ్, జయపాల్, మీరు కొంచెం మాకు దూరంగా ఉంటున్నారు. చాలా సంవత్సరాలు కలుసుకున్నాం. అప్పుడప్పుడు రఘుపతి హైదరాబాద్లో కలిసే తరచుగా దేవేంద్ర రెడ్డి వీళ్ళందరూ మేము తరచుగా కలుసుకుంటున్నాం. సో అవన్నీ 2000 సంవత్సరం బ్యాక్ ఏవైతే జరిగినాయో అవి చాలా గుర్తు చేసుకోవడానికి మంచి అవకాశం. సార్ వాస్తవంగా చెప్పాలంటే నాది లాస్ట్ బెంచ్. అసలు నేను ఎవరో క్లాస్లో తెలియదు. ఫస్ట్ సార్ ఇంగ్లీష్ వచ్చేసరికి అసలు నాకు ఏమి రాదు. చాలా ఎక్కడో వెనకాల నాకు అంటే సార్ వస్తున్నారంటే
చాలా భయపడేది. అసలు ప్రేయర్లో కూడా నేను లేట్గా వచ్చాను. ప్రేయర్లో కూడా ఏమన్నాడు, మా నాన్నగారును తను చాలా చదువు ఎప్పుడు మా నాన్న రిపోర్ట్ చెప్పేవాడు. ఎప్పుడు నన్ను ఒక కంట్లో వేసుకోమంటే సార్ ఎప్పుడు కంట్లో వేసుకునేది. సార్ భయం, చాలా భయపడుతుండేవాడు. నాకు అస్సలు కంటిన్యూషన్ వరకు నాకు అస్సలే చదవడు. కంటిన్యూషన్ నేను ఎలా పాస్ అయ్యారో కూడా తెలియదు. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ బెంచ్లో కూర్చోడం గల కారణం అది. నేను లాస్ట్లో ఉన్నా, కానీ 10th వరకు చదువుకున్నా. ఇంటర్లో డిస్కంటిన్యూ. ఇంటర్ అయిపోయిన తర్వాత మేము ఆల్రెడీ క్రిస్టియన్ కాబట్టి నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ 2003లో నాది క్లోజ్ అయిపోయింది. తర్వాత బీఎడ్ చేశాను. మా బిబ్లికల్లో కూడా డిగ్రీస్ ఉంటాయి, నేను బీడీ చేశాను. నాకు ఇప్పుడు పొజిషన్ ఏంటంటే రెవరెండ్. 23 years నుండి నేను మినిస్ట్రీలో ఉన్నాను, సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని దయ వల్ల ఇక్కడే ఉన్నాను. ఇక్కడే చర్చ్ పాస్టర్గా నేను చేస్తున్నాను. తర్వాత చిన్నకొండపల్లిలో చేస్తున్నాను. సో మీరందరూ చాలా సీరియస్గా ఉన్నారు. అసలు స్పీచ్ అంటే నాకు తెలియదు. ఏదైనా అకేషన్ జరుగుతున్నప్పుడు స్పీచ్ అంటే చాలా భయం. అసలు నాకు మాట్లాడడానికే రాదు. అసలు సార్లతో కావచ్చు, క్లాస్లో కావచ్చు. నేను ఉండేది ఒక 2-3 క్లోజ్గా ఉన్నాను. చిరంజీవి అన్న, తర్వాత పుట్టరాజు అన్నగారు. ఈ స్కూల్ అయిపోయిందంటే అసలు బుక్స్ చదివే వాళ్ళం కాదు. మా అక్కలు వేరే, క్రికెట్ వస్తే ప్రాణం. తర్వాత క్రికెట్లో పాపడాల ట్యాంకులు తెచ్చుకొని ఇలా కూర్చొని చాలా అంటే ఇంట్రెస్ట్ అంతా లేదు. సో అది మాత్రం బాగా చేశాను. కానీ స్టడీ విలువ, చదువు విలువ నా ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే బైబిల్ కాలేజ్కి వెళ్ళానో అప్పుడు నా స్టడీ విలువ నాకు అర్థమైంది. నేను యాక్చువల్లీ బీటెక్ చేయాలి. ఇంగ్లీష్ రాని కారణాన, నాకు డిగ్రీ లేని కారణాన నేను నా సబ్జెక్ట్ను ఆపుతున్నాను బిబ్లికల్గా. సో ఏదేమైనా నేను ఇలా నిలబడి మాట్లాడడానికి దేవుడు నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చాడు. మేముందే కాదు, మా బావగారు సంపత్ సార్, నాకు ప్రియమైన బావగారు, వారు నాకు ఉండడం చాలా సంతోషం. హిందీ చెప్పేవారు. అసలు సార్లు మా బావగారు అయినా వాళ్ళ ఇంటికి పోవడం నాకు చాలా భయం అయింది. కానీ ఇప్పుడు ధైర్యంగా నేను నిలబడి మాట్లాడుతున్నాను. దేవుడు అంటే నా లాంగ్వేజ్ కొంచెం వేరే అవ్వచ్చు మీకు. దాదాపుగా 200-300 మందికి నేను టీచ్ చేయడానికి దేవుడు నన్ను నా ఇంటికి తీసుకున్నారు. నేను అనర్గళంగా మాట్లాడగలను, సార్ తెలుసు. గంటన్నర మాట్లాడడానికి కూడా దేవుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. మోటివేషన్, చాలా మందిని మోటివేషన్ చేయడానికి, తర్వాత ఆధ్యాత్మిక స్థితిలో నడపడానికి దేవుడు నాకు ఈ స్థాయిని ఇచ్చాడు. నేను ఒకటే సంతోషపడుతున్నాను. నాకు ఎక్కువ చదువులేకపోయినా దేవుడు నాకు 100 మందికి ప్రీచింగ్ చేయడానికి, వాళ్ళని ఆధ్యాత్మిక స్థితిలో నడపడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అందులో బట్టి నేను గర్విస్తున్నాను. చదువు లేదని ఒక బాధ నాకు ఉన్నప్పటికీ దేవుడు ఏమి నాకు తక్కువ చేయలేదు. తర్వాత మీరందరూ బాగా సీరియస్గా ఉన్నారు. నాకు ఒక భార్య, 3 పిల్లలు. మీరందరూ చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే, ఆ క్వశ్చన్ లేదు. రైట్. మా పిల్లలు వాస్తవంగా నేను చదువుకోలేదు. నా ఆశయం నా పిల్లలు చూడడానికి నా శక్తికి మించి ఒక కార్పొరేట్ కాలేజీలో నేను చదివిస్తున్నాను కరీంనగర్లో. వాళ్ళతో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ ఫస్ట్ ఇయర్. వాళ్ళు చాలా క్లాస్ బెస్ట్గానే ఉన్నారు. నేను చదవకపోయినా నాకు ఒకటే హ్యాపీ, నా పిల్లలు చదువుతున్నారు. చిన్న పాప 5th క్లాస్, మా వైఫ్ హౌస్ వైఫ్. చాలా నాకు ఎంకరేజ్గా ఉంటుంది. సో థ్యాంక్స్ అందరికీ చూడడం. మరొకసారి సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని విషయానికి వస్తే, సార్ నేను కూడా సరే స్కూల్కే రాకపోయేది, ఇక చదివే వస్తుంది. మా ఊరు పక్కన పాతలపల్లి,
వర్షం పడితే నెల రోజులు 2 నెలలు అదే కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఎప్పుడు ఇంటికాడ ఉండినా ఎప్పుడు పత్తేరనా పొలంగల్లోనా తోటగల్లో తీసుకుపోదామా అని చెప్పేసి మా అమ్మ చూసేది. నేను కూడా ఎట్లా పాస్ అయిందని చెప్పేసి మా వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడితే ఫ్రెండ్స్ కూడా అన్నారు, నువ్వేనా ఈ ఫోన్ చేసి మాట్లాడేది, అసలు నువ్వు ఉన్నదే క్లాస్లో ఏదో మీకు తెలియదు, నువ్వేనా మాట్లాడేదని చెప్పేసి అందరూ అన్నారు. సో దేవదాస్ చెప్పినట్టు దేవుని దయ వల్ల సార్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఏం చదువుదాం ఎక్కడ పోదాం అనే క్రమంలో చిరంజీవన్న, దేవేందర్, మళ్ళీ పద్మావతి కాలేజీ పోతే వీళ్ళంటేనే విన్నా సార్. నేను కూడా అదే పద్మావతి కాలేజీ, అదే సిఈసి గ్రూప్, కానీ ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకు ఆ క్లాస్లో అదే లాస్ట్ బెంచ్, స్కూల్లో కొనసాగిన అదే లాస్ట్ బెంచ్లో ఉండేది. ఫస్ట్ బెంచ్లో ఎవరో కూడా తెలియదు, కానీ సెకండ్ ఇయర్కి వచ్చినాక మాత్రం ఫస్ట్ బెంచ్కి వచ్చింది. దేవదాస్ చెప్పినట్టు ఫస్ట్ బెంచ్కి వచ్చింది సార్. అదే ఫస్ట్ బెంచ్ పొలిటికల్ పరంగా కూడా అయినా ఈరోజు ఇక్కడ ఇట్లా నిలబడి మాట్లాడడానికి కారణం కూడా ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయిన క్రమంలోనే లాస్ట్ బెంచ్ ఏంది ఫస్ట్ బెంచ్ అనేది తెలిసింది. ఈరోజు నా పిల్లల స్కూల్లో కూడా దేవదాస్ చెప్పినట్టుగానే నేను ఏదైతే లాస్ట్ బెంచ్లో ఉన్నానో నా పిల్లలు ఫస్ట్ బెంచే టీచర్స్తో గొడవ పెట్టుకొని నేను మరీ ఫస్ట్ బెంచ్లో కూర్చొని పెడుతున్నారు. లేదంటే స్కూలే పంపించేస్తా అని చెప్పేసి ప్రిన్సిపల్కు కడాఖండిగా చెప్పి ఫస్ట్ బెంచే, వాళ్ళు చదివినా చదవకపోయినా ఫస్ట్ బెంచే. ఈ లాస్ట్ బెంచ్ నన్ను కూడా చాలా బాధించింది సార్. ఇక సార్ల విషయానికి వస్తే సంవత్సరాలు మేము క్యాజువల్గానే మామూలుగా వారం కలిసినట్టే కలుస్తాయి, కానీ దీనిలో మనం ముఖ్యంగా చెప్పుకునేది మనం అదే సార్. అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇందులో మేము 7th పూర్తి చేసేసరికి 46 or 48 మెంబర్స్, నాకు అంత కరెక్ట్ ఐడియా లేదు, కానీ అంతమంది ఉండేది సార్. ఈ వెళ్ళేటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతమంది స్టడీ 7th ఆపేసారు. మనం 7వ 8వ తరగతి 9, 10 పర్మిషన్ కొరకు అప్పుడు కొన్ని డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది కదా సార్. ఆ డబ్బులు కలెక్ట్ చేసే విషయాలలో కూడా కొందరు టీసీ తీసుకొని బయటికి వెళ్ళడం జరిగింది. 450 నుంచి 500 అన్నారు, 500 నుంచి 480 నుండి లాస్ట్ 450 రూపీస్. 450 రూపీస్ ఈడ పే చేయడం కోసం ఎన్ని రోజులు కూలీ వేయడం తెలియదు సార్. మా రఘుమామ అయితే ఎర్రగుంటల కెనాలు, అది అప్పుడు మర్రంపల్లి నుండి కెనాల్ ఉండేది సార్, బ్రెడ్ ప్యాకెట్లు అన్నీ అచ్చేసింది. అలాంటి పరిస్థితులలో కూడా ఇక్కడ 10th లేకుంటే దాదాపు నాకు తెలిసి ఇక్కడ చాలా మంది కూడా ఇప్పుడు పావులు చెప్పినట్టు ఇక్కడ 10th వరకే స్టాప్ అయింది. అంటే అప్పుడు 7th క్లోజ్ అయిపోయే కావచ్చు జీవితాలు. కుటుంబ పరిస్థితులు అలా ఉన్నాయి సార్. నెక్స్ట్ తిరుమల సార్. ఒకటి చిన్న విషయం సార్, తిరుమల దిడ్డి శ్రీనివాస్ గారు మనకు సర్పంచ్ ఉండే సార్. మనం 10వ తరగతి కోసము సార్ పర్మిషన్ కోసం తిరిగినప్పుడు దిడ్డి శ్రీనివాస్ గారు వాళ్ళ శ్రీనివాస్ గారు చెల్లెలు సార్. ఆయన లేదు సార్, ఆయన లాస్ట్ ఇయర్ వెళ్ళిపోవడం జరిగింది సార్. మీ పేరు, మీ ఊరు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నా పేరు తిరుమల అమ్మూరి. నాకు 2 బాబులు. పెద్దబ్బాయి డిగ్రీ కట్టింది, చిన్నబ్బాయి విలేజ్ ఆడేవారు. మా ఆయన సినిమా థియేటర్ మేనేజర్. అలా అంతే. పక్కన పిల్లలు అక్కడ ఇక్కడ ఆడుకుంటే అక్కడ ఆడుకుంటారు. మొత్తం మీద కూడా గారికి ఫస్ట్ థ్యాంక్స్ అందరికీ అవకాశం కలిగించడానికి.
థ్యాంక్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, ఆల్రెడీ మాకు చాలా నేర్పించారు. ఓకే, స్కూల్ టైం అయితే బాగుండేది సార్, నో ప్రాబ్లం. ఇప్పటి వరకు అసలు చాలా గవర్నమెంట్ జాబ్ అయితే బాగా ట్రై చేసిన, బై ఛాన్స్ రాలేదు, నాకు లక్ లేదు, దానివల్ల డిసప్పాయింటెడ్. అదొకటి. ఎందుకంటే మా అన్న అది గవర్నమెంట్ ఎంప్లాయ్ కానిస్టేబుల్ కాబట్టి నాకు ప్రెషర్ ఉండేది ఊరికే ఇంట్లో. ఎప్పుడు ఎస్ఐ కదా, ఐఏఎస్ఏ కదా, ఐపీఎస్ఏ కదా, రెండులో చేసేది. అదొక ప్రెషర్ వల్ల అసలు రీచ్ కాలేకపోయినా. అందులో మా డాడీ మెయిన్ ఆయన హెల్త్ సపోర్ట్ చేయలేదు. నేను ఎందుకంటే కమ్యూనికేషన్ చేయాలంటే రిలేటెడ్, దానివల్ల డిసప్పాయింటెడ్. దానికి అందులో నేను 10th ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ అక్కడ ఫ్రెండ్స్ అందరూ వదిలేసి నేను అన్నపూర్ణ వెళ్ళడం జరిగింది, గౌడ్ జూనియర్ కాలేజ్. అది ఫర్ బాయ్స్ ఓన్లీ. ఓకే, గర్ల్స్తో ఎక్కువ సంబంధం ఉండదు. అందులో సారీ అంటే గర్ల్స్ అందరికి సారీ, నేను ఎక్కువగా మాట్లాడకపోయింది గర్ల్స్తో, ఎప్పుడైనా సరే ఫేస్ కూడా చూడకపోయింది. ఓకే, ఇందులో మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వెంటనే హైదరాబాద్ పోయినా. హైదరాబాద్ అయిన తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేలో కాంట్రాక్ట్ బేసిక్లో వచ్చింది. ఓకే, ఆ జాబ్ జస్ట్ నాకు 80,000 రూపీస్తో పోయింది జాబ్. దానికి ఏంటంటే అప్పుడు డిఎన్ఈ ఉంటాడు, డివిజనల్ మెకానికల్ ఇంజనీర్. ఆయన దగ్గర వచ్చేసి ఎందుకంటే ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేస్తే అయిపోతుండే. అక్కడ దానికి ఎగ్జామ్ పరిణామం ఏం లేదు. ఒకప్పుడు కొంచెం కూడా జరుగుతుందా అని చెప్పేసి డౌట్ వచ్చేది నాకు. అసలు డబ్బులు ఉంటే వచ్చేస్తలేదు జాబ్ అంటే 80,000. మా బ్రదర్ అడిగితే నీకు వచ్చింది అమ్ముకొని పెడతారో అన్నాడు. ఇప్పుడు అది ఉండేంటే వేరేలా ఉంటుండే. ఓకే, ఏదేమైనా కానీ ఇప్పటి వరకు అయితే బాగుంది. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు నేమ్ వచ్చేసి కళ్యాణ్, 9th క్లాస్. వాళ్ళ క్లాస్లో ఫస్ట్ స్కూల్లో బాగుంటుంది. ప్లస్ లాస్ట్ మా పాప పేరు స్టడీయింగ్ నౌ 6th క్లాస్. ఓకే, ఉండేది మొత్తానికి ప్రైవేట్ ఎంప్లాయీ ఉంటుండే. ఇక ఒక్కొక్కసారి ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎట్లా ఉంటుంది అంటే నార్మల్గా నాకు ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ బీటెక్ చేసిన ఇంజనీర్లు పరిచయం అయ్యారు. ఫస్ట్ ఇల్లండిలా పరిచయం అయిన తర్వాత వాళ్ళ నుంచి వెళ్ళి టెక్నికల్గా నేర్పించేసారు వాళ్ళ వరకు. నాకు అసలు క్వాలిఫికేషన్కి చేసే జాబ్కి అసలు సంబంధం ఉండేది కాదు. దాని తర్వాత నాకు వచ్చేసి ఇన్ఫోసిస్లో ఆఫర్ వచ్చింది. ఒక సురేష్ సార్ అని చెప్పేసి ఒక ఇంజనీర్ ఉంటాడు, అక్కడ ట్రై అయ్యేలా వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే ఓకే, కానీ ఏం కావాలంటే ఐటీఐ కావాలని చెప్పి ఐటీఐ నాకు నేను అప్పుడు ఫస్ట్ అబద్ధం అండి. ఐటీఐ ఉంది అంటే ఉంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని చెప్పి. అది మా రాజు కాదు పెద్ద సర్టిఫికేట్. వీళ్ళు ఉంటే వీళ్ళు సర్టిఫికేట్ తీసుకుపోయి నేను అప్లై చేసుకొని జాబ్ కొట్టేసిన ఇన్ఫోసిస్లో. ఇది ఘోరమైన చీటింగ్, ఇది ఎవరికి ఇవ్వకూడదు. వాడు ఆల్రెడీ స్టడీ నాకు సాధ కాదు, వీలు పడలేదు కాదు అని చెప్పింది కదా వాడి కాలర్స్. వాడి సర్టిఫికేట్ మాత్రం నాకు బాగా పనికొచ్చింది. ఐటీఐలో ఆ జాబ్ కరెక్ట్ 10 years నాకు గడిచిపోయింది ఈజీగా. ఇన్ఫోసిస్లో మామూలుగా రాకరు అసలు. మన పరంగా చూసుకుంటే నేను ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్, అందులో ఇక టెస్ట్ మెయింటెనెన్స్ అంతా వేరే లెవెల్. అసలు ఏ ఎంప్లాయ్ అయినా సరే వస్తుంటే భయపడాల్సిందే. అక్కడైనా సరే సంపత్ సార్ ఆల్రెడీ మా సార్ చెప్పేది మాకు గైడ్. అయితే అప్పటి నుంచి ఎప్పుడైనా సరే డైరీ చేయడం అలవాటు అయిపోయింది. అలా చేసి ఇన్ఫోసిస్లో జాబ్ కొట్టేసిన. గచ్చిబౌలి అండ్ ఇన్ఫోసిస్ పోచారు. అసలు ఆ భూమి పూజ చేసినప్పటి నుంచి 2016 వరకు బాగా అంటే బాగా హెల్ప్ చేసిన ఇన్ఫోసిస్కి. కానీ ఎప్పుడు చూసినా సార్ పెంచుతామంటారు, పెంచుతాడు, మళ్ళీ తగ్గించేస్తాడు. ఆటోమేటిక్గా అంటే కర్ణాటక వాళ్ళకి ఒక సాలని, మన లోకల్ వాళ్ళకి ఒక సాలని. అందులో ఈగో ప్రాబ్లమ్స్ బాగుండేది. అలా సాగుతున్నది. ప్రెసెంట్గా అయితే ఇక ఈ జాబ్లు ప్రైవేట్ జాబ్లు మనకు వర్కౌట్ కావాలా బాగుందని చెప్పేసి ఓకే సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇప్పుడు మాత్రం ఓకే బాగుంది, నో ప్రాబ్లం. ఏదైనా సరే టెక్నికల్ అండ్ ఏదైనా సరే చేయగలుగుతాం, డబ్బులు సంపాదిస్తాం, పిల్లలు బాగా చదివించుకుంటాం అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్.
చేసి ఎవ్రీ సాటర్డే రేపు మీరు బహిరంగ సభలో మాట్లాడాలనే ఉద్దేశంతో స్పీచ్ మీటింగ్ పెట్టేది, మాట్లాడించేది, తర్వాత ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేయించేది, తర్వాత ఫస్ట్ బ్యాచ్ మీరు పాల్గొనే బ్యాచ్ పోయి మండల లెవెల్లో ప్రైజ్ కూడా తీసుకొచ్చారు. అది మీరు రిమైండ్ చేస్తలేదు. తర్వాత చేతి జ్ఞానం తప్పనిసరి మీరు ఇష్యూ చేయాలి, రిమైండ్ చేయాలి కదా. లేట్కి వస్తే నేను అంటే నేనంటే మా సోదరులు అందరూ కూడా గ్రౌండ్ చుట్టూ మేము రన్నింగ్ చేసి జ్ఞాపకంగా ఎందుకంటే ఇది కదా మరి మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందో లేదో. ఇది 4వ బ్యాచ్. ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనం అంటే ఏంటి? ఆత్మ అంటే మన వైపులో అంటే మన స్టూడెంట్ వైపులో జరిగిన వారిని కూడా ఫ్రీగా పంచుకోవడం. మీరు అన్ని చెప్పుకోండి, నో డౌట్, నో ఫియర్. ఇక్కడ అందరం సమానమే. ఇంకా మీరే బాగా మీరు మాకంటే చెప్పేసి